మహాత్ములు అనన్య మనస్సుతో భజిస్తారు. ఎలా ఉంటుంది ఈ అనన్యత్వం అన్నదానికి ఒక మహాత్ముడు ఒక మంచి ఉదాహరణ చెప్తారు. మన రోజు కనిపించే ప్రకృతిలో చిత్తం ఎలా ఉంటుంది చెప్పడానికి ప్రకృతిలోంచే ఉదాహరణలు చెప్తారు. మీకు అందరికి తేనెటీగ తెలుసు కదా. తేనెటీగ ఏం చేస్తుంది? పుష్పములో ఉండే మకరందాన్ని మాత్రము స్వీకరించి చక్కగా దాన్ని ఒక చోట డిపాజిట్ చేస్తాం, పెట్టుకుంటుంది. తేనె చుట్టే మకరందమే తీసుకుంటుంది. పువ్వు మీద వాలినా పువ్వుకేమీ అపకారం జరగదు, చాలా సున్నితంగా తీసుకుంటుంది కదా. పువ్వు పైన ఎక్కి తొక్కి పాడు చేయదు, చక్కగా తీసుకుని దాని పరిమళము తగ్గుతుందా, దాని యొక్క సౌందర్యము కూడా తగ్గదు, సున్నితంగా తీసుకుంటుంది. ప్రతి పుష్పం పైన వాలి మకరందాన్ని తీసుకుంటుంది. మకరందము మాత్రమే వాలితే పువ్వు పైనే వాలుతుంది, కానీ పొరపాటున ఇంకెక్కడా వాలదు. ఎవరు? మీద తేనెటీగ, తెలుగులో తేనెటీగ అంటారు. ఈగ అక్కడ వాలుతుంది. అబ్బా, దాని సర్వం బ్రహ్మమయం. ఈగకు ఉచ్చ నీచాలు ఉండవు. ఉంటాయా? ఉండవు. మరేమిటి? అక్కడ భగవంతుడి పైన మనం ఏమనుకోబడి దానిపైన వచ్చి వాలుతుంది. అక్కడ నైవేద్యం పెట్టదు, దానిపైన వాలుతుంది. అవునా? ఆ పక్కన వెంటనే ఎగిరిపోయి పెంట కుప్ప ఉంటుంది, దానిపైన వాలుతుంది. దానికి పెంట కుప్ప ఒకటే, నైవేద్యం ఒకటే, దేవుడు ఒకటే, దేవుడి పైన పెట్టిన పువ్వు ఒకటే. ఉంటాయా? దానికి ఏముండదు, ఉచ్చ నీచాలు అనేది ఇదే తెలియదు దానికి. తేనెటీగ కేవలము మకరందమును మాత్రమే స్వీకరిస్తుంది, అంటే ఇంకో దాని వైపు చూపు ఉండదు, ఇంకో దానికి వాలదు. సో మహాత్ములు ఎవరండి ఇప్పుడు? తేనెటీగలు, మధుపాలు. అంటే అసలు ఆ పదమే చాలా బాగుంటుంది. ఎందుకని? భగవంతుడి యొక్క పాదార విందముల్లో మకరందమును ఆస్వాదించేవాడు ఇంకో దానికి పోతాడా? ఆ రుచి మరిగిన వాడు బుద్ధి కాదు. సో అన్య వస్తువుల ఎంతో ప్రీతి లేకుండడం, అది అనన్యత్వం. అన్యమైన వాటిని ఆశ్రయించకుండా ఉండడం, అది కూడా అనన్యత్వం. అన్యాశ్రయాణం త్యాగ. నారద మహర్షి చెప్తారు, కష్టాలు దుఃఖాలు వస్తాయి ఎవరికైనా, పొరపాటును కూడా లౌకికమైనటువంటి వాళ్ళని ఆశ్రయించాడు. ఎందుకంటే అన్ని ఆయనలో ఉన్నప్పుడు, అన్నిటికీ ఆశ్రయ మూలం అయినప్పుడు ఇంకెవరిని ఆశ్రయించాలి? అందుకని ఆయన భగవంతుడిని ఆశ్రయిస్తాడు. ఎందుకని మహాత్ములు వాళ్ళ యొక్క అంతఃకరణలో ఎవరుంటారు? భగవంతుడే ఉంటాడు. కాబట్టి వాళ్ళు మహాత్ములు అయ్యారు. అంతే కదా. అంతేకాదు, ఆది ఆయన ఎవరు? అందరి జీవుళ్ళకి ఆది. అక్కడి నుంచే అందరూ పుట్టుకొచ్చారు. ఇది ఎరిగిన మహాత్ముడు ఏం చేస్తాడు? సో ఈ ప్రాణులందరూ ఆయనలోనే ఉన్నారు కదా, ఆయనలో నుంచి వచ్చారు. పరగ జీవులెల్లా వైష్ణవులయ్యా. విష్ణు గర్భమంతు వెలిసెను లోకాలు. ఈ లోకాలు ఎక్కడున్నాయి? విష్ణువులో నుంచి వచ్చాయి. విష్ణువులో నుంచి వచ్చిన వాడు ఎవడు ఇప్పుడు? వైష్ణవుడు. అవునా? బ్రాహ్మడు యొక్క గర్భంలో చేసిన వాడు బ్రాహ్మడు, క్షత్రియ గర్భంలో క్షత్రియుడు అవుతున్నాడా లేదా? విష్ణు గర్భంలోంచి వచ్చిన వాడు అందరికీ వైష్ణవత్వం ఇచ్చేశారు. అందరు అక్కడి నుంచే వచ్చారు. కాబట్టి ఆది అని తెలిసిన వాడు అప్పుడు మహాత్ముడు ఏమవుతున్నాడు? అందరిలో అందరూ అక్కడి నుంచే వచ్చారు, మూలం ఆయనే అందరికి, సమస్త జీవుళ్ళకి అని తెలిసిన వాడు ఆది. కాబట్టి అలాంటి వాడు అన్యమైన దానిపైన దృష్టి పెట్టడు. అనిత్యం, అశాశ్వతం, తుచ్చం, నీచం వాటిపైన దృష్టి ఉండదు. ఇది అనన్యత్వం. ఇది ఒక అనన్యత్వం భక్తిపరంగా తెలిసిన వాడు. కాబట్టి ఒకసారి ఒక సాధు మహాత్ముడు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే కొంతమందికి సాధువు అంటే కొంచెం తెలిసిన వాళ్ళకి గౌరవం ఉంటుంది కదా. ఆయన వెళ్తూ ఉంటే వీధిలో నడుస్తున్నాడు. మరి వీధిలో షాపులు ఉంటాయి, కొట్లు ఉంటాయి కదా. ఏం కొట్లు? వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ ఉంటారు కదా. ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్క వ్యాపారి మాత్రం బాగా మంచి శెట్టిగారు, బాగా ఇంకా ఉన్నాడు. ఆయన గబుక్కులు లేచి నిలబడ్డాడు.
వీళ్ళకి ఏంటంటే కొంచెం దేవుడు అన్న దైవం అన్న గౌరవం భక్తి ఉంటుంది. షౌకార్ అన్నీ లేచి నిలబడి స్వామి నమస్కారం అండి అని అడిగాడు. వెంటనే నిలబడి అప్పుడు సాధు నేను ఊరికి కొత్తగా వచ్చాను కదా, నాకు ఎందుకు నమస్కారం పెడుతున్నావు అన్నాడు. నేనెవరో నీకు తెలియదు కదా స్వామి, మీరు కాషాయ వస్త్రధారులు, మీరు సర్వసంగ పరిత్యాగులు, కాబట్టి మీరు నమస్కారం కి యోగ్యులు, మీకు కాకపోతే ఎవరు నమస్కారం చేయమంటారు, సర్వసంగ పరిత్యాగులు కదా అన్నాడు. అప్పుడు ఆయన నవ్వాట. సరే ఒకసారి నమస్కారం చేశాడు కదా, ఒక విషయమైనా చెప్దామని, నాయనా నాకు నువ్వు నమస్కారం చేసావు, నన్ను సర్వసంగ పరిత్యాగం అంటున్నావు నువ్వు, నేను అల్పమైన సాంసారిక సుఖాలని మాత్రమే, తుచ్చమైన వాటిని త్యాగం చేశాను. నా త్యాగం ఏం గొప్పది, నువ్వు అనంతమైనటువంటి పరమాత్మనే త్యాగం చేసేవు నాయనా, నీ త్యాగమే గొప్పది కదా. సర్వశ్రేష్ఠుడైన వాడు పరమాత్మ, సర్వ ఆనంద స్వరూపుడు, సుఖ స్వరూపుడు పరమాత్మ. ఆయన్నే నువ్వు త్యాగం చేసావు, పెద్దదాన్ని త్యాగం చేసావు నువ్వు, నేను అల్పమైన సంసారం కన్నే త్యాగం చేశాను, నమస్కారం నాయన అన్నాడు. కావాలని ఓ మొటికా వేయడాలి. అప్పుడు బుర్ర వెలిగిందట ఆయనకేమో, నేను వదిలేందుకు నమస్కారం చేశాను, నేను మాత్రం ఏం చేశాను, ఆయన ఏం పట్టుకున్నాడు అది చూడట్లేదు, అంతే కదా, అది పట్టుకోలేదు, నేను ఈ ధనాన్నే పట్టుకొని ఊగిలాడు. అందుకని ఒక్క మాట చూడు, మంచి మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. అది అందుకని అన్యమైన వాటి మీద ఆశ్రయం ఉండదు, ఆసక్తి ఉండదు ఎవరికి, మహాత్ములైనటువంటి వారు. అది దృష్టి. ఆసక్తి ఆశ్రయం రెండు పరమాత్మ, ఆ అనుసంధానంలోనే ఉంటాడు. అందుకు మహాత్మాన. కాబట్టి వాళ్ళ హృదయంలో భగవంతుడు ఎప్పుడు దూరం కాడు, దూరం అవ్వడు. అది పట్టుకోవాలి. మహాత్ముల్లో మనం పట్టుకున్నామంటే ఏం పట్టుకోవాలి, ఆ చిత్తంలో ఎవరున్నారు, ఆయన దేని వల్ల మహాత్ముడయ్యాడు అది పట్టుకోవాలి. అప్పుడు మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది, సాధన ఎంతో ఆసక్తి పెరుగుతుంది. అవునా కదా. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏది పట్టుకున్నారో మనం అది పట్టుకోవాలి, కానీ వాళ్ళని పట్టుకోకూడదు. అవునా. కానీ అందరూ చేసే తప్పు పని ఏంటంటే, మహాత్ములు అనగానే మహాత్ముల ఫోటోలు, మహాత్ముల విగ్రహాలు, లేదా ఇంకేదో వీటికే చేస్తారు. అంటే ఇంకోటి పట్టుకోవడం తెలియదు కాబట్టి అంతే. వాళ్ళు చెప్పినవి ఏమి గుర్తుండవు. అవునా కాదా. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం, ఏవో ఇవే ఎక్కువైపోయిన పోటీలు. అవునా కాదా. 100 అడుగుల విగ్రహం ఒకటి పెడితే ఇంటర్నేషనల్ పేపర్స్, ఇంక ఇవే. ఎంత పెద్ద విగ్రహాలు పెడితే ఏమి, ఎంత పెద్ద దండలు వేస్తే ఏమి, వాళ్ళకి కావాలంటే మహాత్ములకి వాళ్ళు జ్ఞానం ఎంత ఇచ్చారో దాంట్లో కొంతైనా గ్రహించి వీళ్ళు బాగుపడాలని అనుకుంటారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అది, జ్ఞానులు ఎప్పుడూ కూడా. అందుకని మహాత్ములైనటువంటి వారు ఏం పట్టుకున్నారు, ఎందుకు మహాత్ములే, అంతఃకరణంలో ఎప్పుడు భగవంతుడు ఉంటాడు. ఇది ఒక అనన్యత్వం. ఇంకో అనన్యత్వం చెప్పారు అద్వైత పరంగా. ఏమిటది, భగవంతుడి కంటే నేను అన్యము కాదు, నేను వేరుగా నాకు ఒక ఉనికి ఉందా, ఇది ఇంకా ఉత్తమమైన జ్ఞానం. అంతా పరమేశ్వరుడు అయినప్పుడు, సర్వము తానైనప్పుడు, అవునా, అందరూ ఆయనలో ఉన్నప్పుడు, అందరిలో అంతర్యామిగా ఆయన ఉన్నాడు అని చెప్పినప్పుడు నేను వేరుగా ఎక్కడున్నా, నాకు ఉనికి ఉందా, అసలు నాకు ఉనికి ఉందా ఆయన లేకపోతే. ఇప్పుడు ప్రతిబింబమే కదా జీవుడు, ఆయన ఆత్మగా లేకపోతే ఈ జీవుడికి ఉనికి ఎక్కడుంది, లేదు. సో నేనున్నా అంటే ఏమైనా అర్థం, ఆయన ఉంటేనే నేనున్నా, నాకు ఉనికి, ఆయన లేకపోతే నాకు ఉనికే లేదు. కాబట్టి ఆయనే ఇక్కడ ఆత్మగా ఉన్నాడు. ఎక్కడ, లో, తనలో. ఆయనకంటే నేను వేరు కాదు అనే జ్ఞానముతో, ఎరుకతో అనన్యత్వం. ఇది చాలా గొప్పది, చాలా గొప్పది. శంకరాచార్యులు చెప్పిన భక్తి అదే. ఇది అనన్యత్వం. నిజానికి అదే సత్యం. వేరుగా ఉన్నంతసేపు స్ట్రగుల్ తప్పదు మనిషికి, పోరాడాల్సిందే. జీవుడుగా ఉన్నంత కాలం
ఇంత చిన్న దాంతో దాదాత్మ్యం చెంది ఉండాల్సిందేగా, అవునా కాదా? ఏ అనన్యత్వం గొప్పది? అసలు ఉన్నది ఒకటే పరమాత్మ అయినప్పుడు కదా, ఈ మొత్తం సృష్టికి ఆధారం అయినప్పుడు ఆ పరమాత్మతో అనుసంధానం చేయడం అంతకంటే వేరు కాదు అనే భావనే సర్వోత్కృష్టం. అదే ఉద్ధరింపచేస్తుంది, అదే ఏకాత్మ పరమాత్మతో ఏకీకృతం చేస్తుంది, ఐక్యం చేస్తుంది. మిగతావన్నీ ఏమవుతాయి? అంత దూరంలోనే ఉంచుతాయి. ఇది చాలా ఉత్కృష్టం, ఈ అనన్యత్వం కదా. అందుకని అవ్యయుడు పరమాత్మ భూతాది అని తెలిసిన వాడు, ఈ పరమాత్మ తత్వాన్ని ఎరిగిన వాడు అనన్య మనసహ భజంతి, అలా వాళ్ళు భజిస్తారు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? సరే, వాళ్ళల్లో వాళ్ళు ఉన్నప్పుడు పరమాత్మతో అనన్య భావన ఉంటారు. తర్వాత వాళ్ళు మరి ప్రపంచంలో వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది? సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢో వ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. కొంతమంది అనన్య భక్తితో రమించే వాళ్ళు కొంతమంది అయితే ఇంకా ఏం చేస్తారు? మాం, నన్ను సతతం కీర్తయంతః, భగవంతుడిని నిత్య నిరంతరము కీర్తిస్తారు. ఇక్కడ ఆయనే చెప్తున్నాడు, భగవంతుడు. మహాత్ములు ఏం చేస్తారు? తర్వాత ఎలాగూ యతంతశ్చ, యత్నశీలురై వాళ్ళు ఉంటారు ఇప్పుడు కూడా. దృఢవ్రతాః అంటే దృఢమైనటువంటి నియమనిష్టలు కలిగి ఉండి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు. మాం నమస్యంతః భక్త్యా, భక్తితో నాకు నమస్కరిస్తూ ఉంటారు. నిత్యయుక్తాః ఉపాసతే, ఎప్పుడూ తమ ఇంద్రియములను మనస్సును వశంలో పెట్టుకుని వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు. వీళ్ళు మహాత్ములు. అవునా? సతతం కీర్తయంతః అంటే నిరంతరము కీర్తిస్తూ ఉంటారు. కీర్తన అనేటప్పటికి వెంటనే మన సంగీతాలు, వాయిద్యాలు, హార్మోనియం, తబలాలు ఇవే గుర్తొస్తాయి. ఇవి అక్కర్లే, చేయగలిగిన వాళ్ళు చేస్తారు. ఇప్పుడు త్యాగరాజ స్వామి ఉన్నారు, ఆయనకి సహజంగా అని వచ్చింది. ఏది? ఆయనకి ఆ సంగీత జ్ఞానం వచ్చింది, జన్మతః సంస్కారం, మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. కాబట్టి ఆయనకున్నటువంటి ఆ సంస్కారం బలం దాంతో భగవంతుణ్ణి కీర్తించాడు. అవునా కాదా? అన్నమయ్య గాని ఇలాంటి మహాత్ములందరూ సహజ సిద్ధంగా ఉన్నది, వాళ్ళకు ఉన్నటువంటి విద్య ఏదైతే సంస్కారం ఉందో దానితో భగవంతుణ్ణి కీర్తించారు. అవునా? కానీ అన్యులను కీర్తించలేదు, అన్యులను ఆశ్రయించలేదు కూడా. దానికి జీవితంలో చాలా కష్టాలు కూడా పడ్డారు వాళ్ళ. ఎవరు? త్యాగరాజు గాని అన్నమయ్య అందరూ కష్టాలు పడ్డారు. ఎందుకు? రాజులను ఆశ్రయించలేదని. అవునా? రాజాస్థానం నుంచి పిలుపొచ్చింది అన్నమయ్య, త్యాగరాజు. అన్నమయ్య కూడా వస్తే త్యాగరాజ స్వామి ఏం చేశారు? అమ్మో, నేను వెళ్ళను రాజస్థానం, నా రాముడి సన్నిధులు వదిలిపెట్టి నేను వెళ్ళను అని దరిద్రంలో ఉన్నారు. ఉంచవృత్తితో బతుకుతున్నారు త్యాగరాజ స్వామి. అప్పటికి ఉంచవృత్తి అని తెలుసు కదా, ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసి దాంతో జీవనమే. అది భగవంతుడు కీర్తించుకుంటూ వీధితో వెళ్తూ ఉండేవారు. పిలిచి వేసేవాళ్ళు వేస్తారు, లేకపోతే లేదు. అలాంటి పేదరికం అయినా కూడా ఆయన ఎవరిని ఆశ్రయించలేదు. అది నిష్ఠ. సతతం కీర్తయంతః, మహారాజు అంతటి వాడు ఈయన గానాన్ని విని ఆకర్షించబడి రాజస్థానంలో ఆయనకి ఏమిటంటారు, ఒక మంచి స్థానం, ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఆహ్వానిస్తాడు. కానుకలు ఈనుకలు అన్ని పంపిస్తాడు, పట్టు వస్త్రములు అన్ని పంపిస్తాడు. అవన్నీ చూసి త్యాగరాజస్వామి, అబ్బో నాకే కనుక వచ్చింది, ఆహా ఇంకేముంది అనుకున్న తప్పిపోయిపోలేదు ఆయన. ఇలా చూశాడు అంతే. అలా చూసి వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నాడు, రామా
నన్నేంటి పరీక్ష పెడుతున్నావా నాకు? నీ నుంచి నన్ను దూరం చేస్తావా? ఈ సంపదలు ఇవన్నీ చూసి మోహపడేలాగా వద్దు అని అప్పటికప్పుడు ఆయుసుగా కీర్తన పాడేది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. అది నిధి, ఇది సన్నిధి. సన్నిధే పెన్నిధిగా భావించాడు. ఈ రోజుల్లో సంగీత విద్వాంసులు ఈ పాట పాడి డబ్బు సంపాదించుకుంటారు. అసలు దాంట్లో ఆ కీర్తనలో ఉండే గొప్పతనాన్ని ఏమన్నా ఒక్కటైనా వంట పట్టించుకుంటారా? దేవుడి కోసం ఎవరు పాడతారు ఇప్పుడు? పాడట్లేదు. సంగీతం వచ్చు, అన్నీ వచ్చు, దేవుడి కోసం పాడరు. సత్కారాలు, సన్మానాలు అంటే అంతే, లక్ష్యం లేదు, లక్ష్యం లేదు. ఇప్పుడు చూడండి, విద్య ప్రధానమా, హృదయం ప్రధానమా? హృదయంలో ప్రధానంగా భగవంతుని పెట్టుకున్నవాడు ఇప్పటికీ నిలిచిపోయాడు, ఎన్ని వందల సంవత్సరాలైనా. మరి మిగతా వాళ్ళందరూ పోతారు గాలికి ఎప్పుడు. అంతే తేడా, అవునా కాదా? అన్నమయ్య ఎప్పుడు పాడారు? ఎన్ని సంవత్సరాల మధ్యలో అన్ని మూసుకుపోయాయి, అవునా కాదా? ఇప్పుడు వెలికి తీసి ఎంత ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు విగ్రహాలు పెడుతున్నారు. అప్పుడు ఆయన పాడినప్పుడు ఎవరు ఆయన్ని ఇది చేయలే. పైగా ఆయనకి శిక్ష కూడా పడింది, ఆయన రాజాస్థానంలో, అవునా కదా? ఆయన బంధించారు, శిక్షించారు. అందరూ అంతే మహాత్ములు, ఏం కష్టపడకుండా ఎవరు గొప్పవాళ్ళు కాలే, అందరూ కష్టపడ్డవారే. సుఖంగా వస్తుంది ఏంటి? ఏమి రాదు, భగవంతుడిని ఆశ్రయించిన వాడికి. అందుకని సతతం కీర్తి, ఇదే వాళ్ళ వృత్తి, ఇంకో వృత్తి లేదు. ఏం కీర్తిస్తారు? భగవంతుడి యొక్క లీలలు, మహాత్మ్యం, తత్వం, చరిత్ర మొత్తాన్ని. అందుకు మొత్తం మనం చూస్తే త్యాగరాజ స్వామి, అన్నమాచార్యుల మొత్తం మహాత్ములు అందరూ చూస్తే థీమ్ అదొక్కటే ఉంటుంది, భగవంతుడిని ఇచ్చేయటం. అప్పుడప్పుడు ప్రపంచాన్ని చూసి కాస్త వాళ్ళకి బోధ చేస్తారు. బోధ అంటే ఏంటి? అజ్ఞానంలో ఉండే మానవుల కోసం అప్పుడప్పుడు కొంచెం హితబోధ చేస్తూ ఉంటారు. కలియుగం ఎలా ఉంటుంది, ఏ ప్రకారంగా ఉంటుంది, అవన్నీ. సతతం కీర్తయంత. ఇంకా ఏం చేస్తారు? యతంతశ్చ దృఢవ్రతా, దృఢమైనటువంటి వ్రతములతో, అంటే ఒక దీక్షలతో నిత్యము యత్నశీలురై ఉంటారు. అంటే ప్రయత్నం విడువరు, ఇంకా పరమాత్మలో ఏకమయ్యేదాకా నిత్య నిరంతరము అనుసంధానం ఉంటూనే ఉంటుంది. అని మహాత్ములు అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానులు కాదు, సత్వగుణం ఆధారంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఇంకా అది వచ్చేదాకా చెట్టు. కాబట్టి వాళ్ళు కూడా మనకి ఆదర్శమే, ఎందుకు కాదు? వాళ్ళ జీవితాలు చూసి నేర్చుకోవాలి. కాబట్టి వ్రతం దృఢమైనటువంటి ఇదితో ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం చేయడంలో దృఢత్వం అక్కడ, అవునా? దృఢమైన వ్రతాలంటే ఏంటి? ఊరికే శరీరాన్ని హింసించుకునే వ్రతాలు కాదు అక్కడ. వ్రతం అంటే ఏంటి? కొంతమంది ఇంక ఉపవాసం ఉంటారు, నీరసం వచ్చి పడిపోయేదాకా ఉపవాసం. మేము దృఢవ్రతలండి. దృఢవ్రతం అంటే మంచినీళ్ళు తాగకుండా ఉండడం కాదు, నువ్వు భగవంతుని స్మరణ చేస్తున్నావా లేదా, అది ఉపవాసం. నీరసం తెచ్చుకోవటం కాదు ఉపవాసం అంటే, అవునా? భగవంతుడిని ఆ స్మరణ నిరంతరం తలుచుకుంటున్నానా లేదా, యత్నం చేస్తున్నానా లేదా, ప్రయత్నము, అది కావాలి. తర్వాత మాం నమస్యంత భక్త్యా, ఏం చేస్తారు? భక్తితో నాకు నమస్కారం చేస్తారు. భక్తితో నమస్కారం అంటే ఏంటి? ఎక్కడ గుడి పడ్డా సాగిలు పడ్డవే, ఎక్కడ గుడి కనిపించినా సాగిలు పడ్డవే, ఎక్కడ గుడి పడినా అక్కడికి వెళ్ళిపోవడమే. మాం నమస్యంత భక్త అంటే ఇక్కడ భక్తితో నమస్కారం చేయడం అనేది క్లియర్ గా చెప్పాడు. భక్త్యా మాం నమస్యంత. ఈ నమస్కారము అనేది మామూలుగా అందరు ఇటు పెడుతుంటారు, ఇది నమస్కారమా అంటే ఏదో క్యాజువల్ గా లూజ్ అనమాట, అందులో ఏ భావన ఉండదు, పాడు ఉండదు. ఇంకా కొన్ని నమస్కారాలు విచిత్రమైన కొత్త కొత్త స్టైల్స్. దీని అర్థం ఏంటో పరమాత్మకే తెలియాలి.
నవ్వొస్తుంది. ఎందుకు అట్లా చేస్తారు? దేవుడి దగ్గరికి కొట్టుకో, బాగా కొట్టుకో. లెంపలు వేసుకోవటం అనేవారు పూర్వం. లెంపలు వేసుకోవటం, లెంపకాయలు. లెంపకాయలు అంటే వాచిపోయేలా కొట్టుకో. ఎందుకు? నువ్వు చేసిన తప్పులు, అవునా, చేసిన తప్పులు గుర్తు తెచ్చుకొని స్వామి ఇంకెప్పుడు చేయను పొరపాటు అదని తన్ని తాను ఇచ్చేసుకోడు. లెంపకాయలు వేసుకోవడం అదే ఇటే ఘోరం. ఇప్పుడు ఇంకా కొత్త స్టైల్ వచ్చింది. ఒక్క చేత్తో నవ్వాలి అడవాలి తెలియదు, ఒక్క చేత్తోనే నమస్కారం చేస్తారు. అది కూడా పూర్తిగా దగ్గర చెయ్యి అట్ట. దేవాలయానికి వెళ్ళి తలకాయ వంగదు, శరీరం వంగదు, రెండు చేతులు ఆడించడం ఏమీ ఉండదు. ఒక్క చేత్తో ఏమిటది బుర్ర చేతి, ఒక్క చేత్తో నమస్కారం. వాడు చేస్తాడండి సలాం అలైకుం, అది కొంచెం ఏదో కొట్టుకున్నాడు. నమస్కారం అంటే ఈ పిచ్చి చేట్ల నమస్కారం. ఇంకా కొంతమంది ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని నువ్వు ముందు పెట్టుకునేది ఏ మనిషి అయినేమన్నా? చిన్న పిల్లవాడా, పసి పిల్లవాడా? ఏంట పిచ్చి పనులు? నమస్కారం అంటే నమస్కారమే. నమస్కారానికి ఎన్ని, దానికి ఒక ప్రొసీజర్, ఓ పద్ధతి ఉంది. పాదములకు నమస్కారం చేయాలి, అంతేగాని మొహాన్ని పట్టుకొని ఎందుకు పాదాలకు చేయాలి? నీవు శరణాగతి పొందుతున్నావు అనే భావంతో, అవునా కాదు? భగవంతుడు ముఖారవిందాన్ని దర్శించాలి, కానీ ఎక్కడ నమస్కారం చేయాలి? పాదాలకు నమస్కారం చేయాలి కదా. మనకు కావాల్సిన ఆధారం ఏం పట్టుకోవాలి? భగవంతుడిని ఆశ్రయిస్తున్నాను, ఆయన పైనే నేను ఆధారపడి ఉంటున్నాను, ఆయనే నాకు శరణాగతి అని చెప్పడానికి ప్రపత్తి అంటారు. ప్రపన్నత అంటారా? ప్రపన్నత పొందటానికి అందులో ఈ నమస్కారములుగా నమమ భావన ప్రధానం. ఈ ఉపాధి ఏదైతే ఉందో, ఈ శరీర మనోబుద్ధులు అనే ఉపాధులు స్వామి, ఓ పరమాత్మ, ఇవి నాది నాదని నేను అనుకొని వస్తున్నాను అజ్ఞానంలో. కాబట్టి నమమా ఇవన్నీ నావి అనుకుంటున్నా మొహంలో. నాది కాదు, ఇది నిజంగా నడిపించేది నీవే. ఏడి వీటన్నిటిని ఉపాధులు. నువ్వు చైతన్య రూపుడువై నడిపించకపోతే ఇవి కదులుతాయా? కదలవు కదా. నమమ అనేటువంటి భావన పెంచుకోవడానికి నమస్కారం. అందుకే చూడండి, అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, ఇన్ని నామాలు ఒట్టి నామం చెప్పరు. కేశవ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన అనకూడదు. ఇప్పుడు కొంతమంది అది కూడా మొదలెట్టారు గొళ్ళల్లో. రామ ఘోరం, చెడిపోతాం. నమః లేదు, ఓం లేదు, మనుషులు పిలిచినట్టు పిలుస్తున్నారు పూజ చేసేటప్పుడు. ఎందుకు? టైం వేస్ట్ కదా, గబగబా అనొచ్చు. ఎందుకు? భావన లేకుండా చేస్తున్నారు పనులు. నమః అంటే ఏంటి? నమమా, నాది కాదు, నీదేది అన్నీను. కాబట్టి ఏ నామం చెప్పినా అన్ని నామాలు వెనకే ఉండాలి నమః. ఇన్నిసార్లు నమః ఎందుకు అనాలండి? మొత్తం కలిపి ఒకసారంట, ఒకసారి అని డిట్టో నువ్వే అనుకో స్వామి. పుస్తకాల్లో ప్రింట్ చేస్తారు. మొదటి నామానికి నామ డిట్టో పెడతారు. ఒకసారి అంటారు, మిగతా వర్క్. నమమ అనే భావన మనలో దిగాలి కదా. దిగాలంటే ఏమిటి? మాటిమాటికి అనాలి. అవునా? నమస్య, అందుకే మా భక్త్యా నమస్యంత, భక్తితో నమస్కారం చేయండి కదా. ఒక్కసారి నమస్కారం చేస్తే ఆ భావన మనసులోకి వెళ్తుంది. కాబట్టి ఎన్ని నమస్కారం ఇప్పుడు చూడ, ఓ మొక్కులు, దండాలు, పొర్లు దండాలు, ఆ దండాలు, ఈ దండాలు, అడుగు దండాలు, పొర్లు దండాలు, 3 రకాల దండాలు ఉన్నాయి వీటిల్లో, లేదా? నానా రకాలు చెయ్యొచ్చు, తప్పులే. ఏది చేసినా ఏం చేయాలి?
ఇది భగవంతుడి యొక్క ఉపాధి. ఇదంతా అయిందే. నాదంతూ చెప్పుకోవడానికి, క్లెయిమ్ చేయడానికి లేదు. నాదంటే నా వెంట రావాలి. నా వెంట ఏమొస్తుంది చెప్పండి? ఏమి రాదు కదా. ఇంకోటి, నాదంటే నా వెంట రాదు కూడాను. ఆయనదంటే ఆయనే కాపాడుకుంటాడు. అది గొప్ప. అవునా? ఈ ఉపాధి నీది, ఇదంతా నీదే. అప్పుడు ఎవరి బాధ్యత? ఎవరిది? అంతే, ఆయన చూసుకుంటాడు. ఇది నమమా నమమా. అందుకే ఇలా పెడతాం హృదయం కదా. హృదయం దగ్గర ఎందుకు? హృదయంలో ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు ఆయన. అందుకే నమస్కారం చెప్పి తల పాదాల దగ్గర పడేటట్టుగా చేస్తాం. నేలపైన. నేలపైన అంటే ఏంటి? పాదాల దగ్గర. ఇది భక్తితో నమస్కారం చేయటం. నిత్యయుక్తాః ఉపాసతే. ఈ ప్రకారంగా వాళ్ళు నిత్యయుక్తులై ఉపాసన చేస్తారు. నిత్యయుక్తత్వం అనేది ఇంతకుముందు వచ్చింది. ఏమిటది? ఇంద్రియములు మనస్సును ఎప్పుడు తమ అధీనంలో పెట్టుకుని వాళ్ళు ఉపాసతే. ఉపాసన అంటే ఏంటి? దగ్గరగా ఉంటారు. ఉపాసన, ఉపచారం. ఉపచారం అంటే దగ్గరగా చరించటం, దగ్గరగా కూర్చోవడం. ఉపవాసము, వాటన్నిటికి అర్థాలు అవే. దగ్గరగా ఉండటం. ఎవరికి దగ్గరగా? పరమాత్మకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేయడమే ఉపవాసం. ఆయన్ని స్మరించుకుంటూ చేసేటువంటి చర్యలే ఉపచారములు. అవునా? ఉపాసన ఆయనకి మనసును దగ్గరగా ఉంచటమే ఉపాసన. ఆయన్ని మర్చిపోయి ఏం చేసినా కూడా అది ఉపాసన కాదు. కాబట్టి నిత్యయుక్తాః, ఇది కావాలంటే నిత్యయుక్తత్వం ఉండాలి. ఇంద్రియాలు ఇష్టం వచ్చినట్టు పోయింది అనుకోండి, ఉపాసన ఏం చేస్తాడు? భగవంతుడి దగ్గర మనసు పెట్టలేడు కదా. శరీరం కూర్చుంటుంది, మనసు కూర్చోదు. శరీరం కూర్చుంటుంది. విచిత్రం ఏంటంటే శరీరం కూర్చుంటుంది, పూలు పడుతూనే ఉంటాయి, గుట్టలు గుట్టలు పూలు పడుతూనే ఉంటాయి. మనసు ఎక్కడ పోతుందో. విచిత్రం అదే. కాబట్టి అంటే రోడ్లు తిరగటం కంటే దేవుడు ముందు కూర్చోవడం మంచిదే, దేవుడు పూలేయటం మంచిదే కాదని చెప్పలే. కానీ ఇక్కడ నిత్యయుక్తుడై ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఆ చేసేటువంటి పూజ ఎన్ని గంటలు కాదు, అక్కడ కాసేపు చేసినా భగవంతుడి యందు చిత్తం నిలిపి చేసినప్పుడు దాని ప్రభావమే వేరు. దాని ప్రభావమే వేరు. అందుకే చూడండి, మనకి ఇప్పటికీ సంప్రదాయం, మహాత్ములు ఎవరైనా ఊళ్ళోకి వస్తే, ఇప్పుడు పీఠాధిపతులు మహాత్ములు వస్తారు చూడండి, వచ్చినప్పుడు ఏం చేస్తారు? గుళ్ళోకి తీసుకెళ్తారు, ముఖ్యంగా దేవాలయం. అవునా? ఎందుకు తీసుకెళ్తారు దేవాలయం? దేవుడి కంటే గొప్ప కాదక్కడ. మరేంటి? వాళ్ళు వచ్చి ఆ కాసేపు వచ్చి ఆ సన్నిధిలో ఉంటే ఆ హృదయంలో ఉన్నటువంటి భక్తి భావన కావచ్చు, జ్ఞాన నిష్ట కావచ్చు, అది 10 మందికి దాని యొక్క ప్రభావం ఉంటుందని. లేదే పరమాచార్యులు ఊరూరు తిరిగి, అవునా కాదా, ఊరూరు తిరిగి దేవాలయాలు చూశారు, పునరుద్ధరణలు చేయించారు, ప్రతిష్టాపనలు చేయించారు, ఏమిటంటే కుంభాభిషేకాలు చేయించారు. ఎన్ని చేయలేదండి పరమాచార్యులు. ఆయన నడిచి కావాలనే వచ్చారు, నడిచే వచ్చారు, నడిచే దేవుడైన. ఎందుకు చేశారు? ఇదిగా లోకం కోసం. ఇప్పటికీ చూడండి, నాకు బాగా కొన్ని ప్రదేశాలు 50-60 ఏళ్ళు అయితే ఆయన వచ్చిపోయి అయినా కూడా గుర్తుపెట్టుకుంటారు, ఇక్కడికి వచ్చారు వారు కదా. గుర్తుపెట్టుకుంటారు. అది శంకరులు, ఆదిశంకరులు ప్రతిష్ఠించినట్టు ఎన్ని లేవు ఈ భారత భూమిలో. ఎన్ని చోట్ల ప్రతిష్టలు చేయలేదు, అవన్నీ ఇప్పటికీ చక్కగా పూజింపబడుతుంది. అవునా? ఆ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. కాబట్టి నిత్యయుక్తాః, నిత్యయుక్తులై దృఢమైనటువంటి వ్రతాలతో వాళ్ళు చక్కగా ఉపాసన చేస్తారు. మహాత్మానః, ఇది ఒకళ్ళు భక్తి పరంగా. మరికొంతమంది ఏం చేస్తారు? మహాత్ములందరూ ఒక రకంగా ఉండరండోయ్. రమణ భగవాన్ ఉన్నట్టు పరమాచార్యులు ఉండరు, పరమాచార్యులు ఉన్నట్టు ఇంకో ఆయన ఉండరు. ఎవరు ఒక రకంగా కనిపించరు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క సాధన, పూర్వజన్మ సాధన, పూర్వజన్మ సంస్కారం, దాన్ని బట్టి వాళ్ళ ఉపాధులు పనిచేస్తూ ఉంటాయి. అది